ఐపీఎల్ టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ 2 మ్యాచ్లు జరగనున్నాయి. మొదటి మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్ లో మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం అవుతుంది. ఇక అటు పంజాబ్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ మధ్య రాత్రి 7:30 మరో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ చండీగఢ్ లో జరుగుతుంది. ఇందులో కూడా 2 జట్లు ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి. ఇకపోతే ముఖ్యంగా మధ్యాహ్నం జరిగే కోల్కతా వర్సెస్ బెంగళూరు మ్యాచ్ లో ఆర్సీబీ జట్టు గెలవకపోతే ఇంటికి వెళ్లడం ఖాయం. పాయింట్ల పట్టికలో కోల్కతా నైట్ రైడర్స్ 2వ స్థానంలో ఉండగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చివరి 10వ స్థానంలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్సీబీ జట్టు తప్పక గెలవాల్సి ఉంది. అలాగే కేకేఆర్ జట్టు సైతం మళ్లీ గెలిచి పాయింట్ల టేబుల్లో టాప్ లోకి రావాలని చూస్తుంది. ఈ క్రమంలో ఈడెన్ గార్డెన్స్ మైదానంలో కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మధ్య నేడు హోరాహోరీ మ్యాచ్ జరగనుంది. కేకేఆర్ హోమ్ గ్రౌండ్ కావడంతో వారికి ప్లస్ అని చెప్పవచ్చు. అయితే ఈ మైదానంలో అవుట్ ఫీల్డ్ వేగంగా ఉన్నందున పరుగులు చేయడం చాలా సులభం. రాజస్థాన్ కేకేఆర్ మధ్య ఈ మైదానంలో జరిగిన చివరి మ్యాచ్ లో ఏకంగా 447 పరుగులు నమోదయ్యాయి. కోల్కతా నిర్దేశించిన 224 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ ఛేదించింది. దీన్ని బట్టి ఈసారి ఇరు జట్ల బ్యాట్స్మెన్లు హోరెత్తించే అవకాశం ఉంది. ఐపీఎల్ లో ఇప్పటి వరకు ఈడెన్ గార్డెన్స్ మొత్తం 89 మ్యాచ్లు ఆతిథ్యం ఇచ్చింది. ఇందులో 53 మ్యాచ్ల్లో చేజింగ్ జట్టు విజయం సాధించగా 48 మ్యాచ్ల్లో తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు గెలిచింది. అంటే చేజింగ్ టీమ్ ది ఆధిపత్యం. ఇకపోతే ఆర్సీబీ ఇప్పటి వరకు ఆడిన 7 మ్యాచ్ల్లో కేవలం 1 మ్యాచ్ లో మాత్రమే విజయం సాధించగా 6 మ్యాచ్ల్లో ఓటమి పాలైంది. బెంగళూరు ప్లే ఆఫ్ రేస్ లో నిలవాలంటే కేకేఆర్ పై ఈ మ్యాచ్ లో తప్పక గెలవాలి. అందుకు బ్యాట్స్మెన్ల కంటే కూడా ఆర్సీబీ బౌలర్లు బాగా ప్రిపేర్ అయి ఉండాలి. ఎందుకంటే ఈ సీజన్ అశాంతం ఆర్సీబీ ఓటమిలో ఆ జట్టు బౌలర్లే కీలక పాత్ర పోషిస్తున్నారు. అందుకే ఈ మ్యాచ్ లోనైనా ఆ బౌలర్లు జట్టును గెలిపించే ప్రయత్నం చేయక తప్పదు. అలాగే ఈ సీజన్ ఆరంభంలో మార్చి 29వ తేదీన ఈ 2 జట్లు తలపడిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో ఆర్సీబీ పై కేకేఆర్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. బెంగళూరు వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో కేకేఆర్ 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఆర్సీబీ నిర్దేశించిన 183 పరుగుల టార్గెట్ ను ఛేదించింది. ఇప్పుడు దానికి ప్రతీకారం ఆర్సీబీ తీర్చుకుంటుందా లేదో చూడాలి.